సమీపించి రొట్టె విరవబోతుంటుండగా వాక్యము చేత ఒకసారి ఉదక స్నానం చేయబడిన వారమై ఆ పని చేద్దాము. కువైట్లో ఒకసారి ఒక సన్నివేశం గుర్తొస్తుంది. మన చర్చ్ ఫ్యామిలీకి అక్కడ వచ్చేటువంటి ఒక ఫ్యామిలీలో ఆ అన్న యొక్క ఫాదర్ కర్నూల్లో ఉంటారు. ఆయన వచ్చారు వెకేషన్ కొరకు, విజిటింగ్ కొరకు. వచ్చినప్పుడు అంకుల్తో చాలా విషయాలు మాట్లాడి, ఆయన మెడికల్ డాక్టర్ అనమాట, చాలా మంచి పొజిషన్లో రిటైర్ అయ్యారు అప్పటికి. అప్పుడు పిల్లల చదువు గురించి ఒక డిస్కషన్ వచ్చింది. వాళ్ళు చదువుకునేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్నటువంటి ఒక సంభాషణ వచ్చినప్పుడు నేను చెప్తా ఉన్నాను, అంకుల్ ఇప్పుడంతా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు పిల్లలు, చాలా మెకానికల్గా చదువుతున్నారు, మీలాగా లేవు కదా, ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు పరిస్థితులు కూడా లేవు. ఇలా చెప్తా ఉంటే మరి ఇంత ఒత్తిడి అవసరమా, ఇంత ప్రెషర్ ఎలాగా అని ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒక ఆయన ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ చెప్పాడు. ఏమన్నాడంటే, బ్రదర్, 3 రకాలైనటువంటి విద్యార్థులు ఉంటారు సహజంగా. ఒకటో రకం విద్యార్థులు, ఇక్కడ కూడా మనం ఈ 3 రకాలు ఎక్కడో చోటకి సంబంధించి ఉంటాం. మొదటి రకం విద్యార్థులు ఎవరు ఏమి చెప్పకపోయినా, వాళ్ళ వెంట పడకపోయినా వాళ్ళు చదువుతారు. ఇది మొదటి రకం, వీళ్ళు చాలా తక్కువ ఉంటారు అన్నాడు. రెండవ రకం, ఎవరు ఎన్ని చెప్పినా ఎంత వెంటపడ్డా వాళ్ళు చదవరు. ఇది రెండవ రకం. మూడో రకం, వీళ్ళు కూడా కొద్దిగా ఉంటారు. రెండో రకం. మూడో రకం వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళు మనం అడుగుతుంటే, వెంటబడుతూ ఉంటే, ఒత్తిడి పెంచితే చదివేస్తారు అన్నాడు. యాక్చువల్గా చాలా అనుభవజ్ఞుడు, ఆయన చెప్పిన మాటలు నేను కన్విన్స్ అయ్యాను. అదే నేను ఇప్పుడు సంఘములో సంఘ కాపరిగా విశ్వాసులని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తున్నప్పుడు, దేవుని భక్తి విషయంలో, వాక్యం విషయంలో, ఆధ్యాత్మిక క్రమశిక్షణ విషయంలో, అంటే ప్రార్థన, వాక్యం చదవటం, సహవాసం, పరిచర్య, వీటి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొద్దిమంది ఉంటారు సంఘంలో, వాళ్ళని ఎవరు వెంటపడిన అవసరం లేదు. సమయానికి రండి, కోడికలకి రండి, పాలు పొందండి, మేలు పొందండి అని చెప్పనవసరం లేదు. వారికి ఆ రుచి తెలిసింది, దాని విలువ అర్థమైంది, వాళ్ళు వచ్చేస్తారు అంతే, వాళ్ళు పని పూనుకుంటారు అంతే. కానీ వీళ్ళు కొద్దిగా ఉంటారు. రెండవ రకం ఆయన చెప్పినట్టు, మనం ఎంత వెంటబడ్డా, ఎన్ని కాల్ చేసినా, ఎన్ని రిమైండర్స్ పెట్టినా చలనం ఉండదు, స్పృహ ఉండదు. అటు దేవుని భక్తి ఎటు లేదు, అటు దైవజనుల భక్తి కూడా లేదు. సో వీళ్ళు రెండో రకం, కొద్దిగా ఉంటారు. అయితే మూడో రకం ఎక్కువ బాగా ఉంటారు. ఎవరంటే వెనకాల పడుతూ ఉంటే, ప్రోత్సహిస్తూ ఉంటే, భయం నేర్పిస్తూ ఉంటే, గుర్తు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు గాడిలో పడతారు, నేర్చుకుంటారు, మార్కులు సంపాదిస్తారు. ఇప్పుడు వాక్య విషయంలో కూడా ఎక్కువ శ్రమ నాలాంటి వారికి ఏముంటుందంటే ఈ 3వ గుంపుతో ఉంటుంది. అందుకే తరచుగా మీకు గుర్తు చేయటం, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, గ్రూప్లో పోస్ట్ చేయండి. ఇవన్నీ ఎందుకంటే మీరు బైబిల్ చదివితే మీకే ప్రయోజనం. బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు అర్థమవుతాడు. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మీరేంటో మీకు అర్థమవుతారు. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలేంటో అర్థమవుతూ ఉంటాయి. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనల్ని గైడ్ చేస్తుంది. బైబిల్ చదవడం ద్వారా, వినడం ద్వారా, అధ్యయనం చేయటం ద్వారా దేవుని చిత్తం మీ పట్ల ఏంటో తెలియజేయబడుతుంది. అసలు మనం ఎందుకు పుట్టామో, మన ఉద్దేశం ఏంటో దేవుని వాక్యమే మనకి తెలియజేస్తుంది. ఇది మన జీవితాల్లో కేంద్రంలో ఉండాలి. దీని చుట్టూనే, వాక్యం చుట్టూ మన జీవితాలు అల్లుకున్నప్పుడు ఒక పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తాం. ఒక ఉద్దేశపూర్వకంగా, ఒక గురి దిశగా వెళతాం. లేకపోతే ర్యాండమ్గా బ్రతికేస్తాం. కొద్దిమంది గురించి అంటారు, ఏంటంటే వాడికి లెక్క జమ లేదంటారు. అంటే ఏంటి? ఎవరు లెక్క అడగకూడదు, ఎవరు పట్టించుకోకూడదు, తన ఇష్టం తను, ఒక గురి లేదు, అలాగా కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు. క్రైస్తవుని యొక్క జీవితము అలా ఉండటానికి వీల్లేదు. మనము ఒక ఉద్దేశం కొరకై, ఒక గురి దిశగా పరుగెత్తాల్సిన వారు. అది ఏంటి అన్న సంగతులు దేవుని యొక్క వాక్యంలోనే మనకి తెలియజేయబడతాయి.
అందులో భాగంగానే నెలకొకసారి మనము కొంత వాక్య లేఖన భాగాన్ని పరీక్షలాగా పెట్టుకుంటూ బైబిల్ క్విజ్ కలిగి ఉంటాం. ఈ నెల కూడా మే నెలకు సంబంధించి ఒక 10 అధ్యాయాలు సిలబస్గా మీకు తెలియజేయటం జరిగింది. ఏంటది? సామెతలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 11వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం దాకా. ఎవరన్నా చదివారో లేదో అసలు? ఓకే, మొదలు పెట్టండి. కొంత టైం ఉంది, చక్కగా చదవండి. దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైందని ఉపోద్ఘాతంలో మీకు చెప్పాను. అందులో యేసు ప్రభు మాటల్లో నేను ఒక 2 మాటలు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయం 25వ వచనం చూడండి. లూకా సువార్త, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 24, చివరి అధ్యాయం, లూకా రాసినటువంటి చివరి అధ్యాయంలో ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేవడం జరిగింది. ఆయన శిష్యుల్లో కొద్దిమందికి కనిపించడం కూడా జరిగింది. ఆ సంగతులు ఇతర శిష్యులకు కూడా తెలియజేయడం జరిగింది. అయితే కొద్దిమంది ఇంకా నమ్మలేకపోతున్నారు. ఒకలాంటి గందరగోళం వచ్చింది. చనిపోయిన వాడు లేవడం ఏంటి అన్నటువంటి అనుమానం, అరే మేము కల్లారా చూసాంరా అని చెప్పినటువంటి సాక్ష్యం, వీటి మధ్యలో కొంత కలవరం, కొంత కన్ఫ్యూజన్ గుండా ఓ 2 జంట ఉన్నారు. వాళ్ళు ఎమ్మాయి గ్రామానికి సంబంధించిన వారు, యెరూషలేముకి కూతంత దూరంలో ఉండేటువంటివి. అలా వాళ్ళు ఈ విషయాలు ఆలోచించుకుంటూ వెళ్తుండగా యేసు, పునరుద్ధారుడైన యేసు వేరు రూపంలో వారికి తారసపడి వారితో మాట్లాడుతూ వెళ్తూ వారికి కొన్ని విషయాలు గుర్తు చేస్తా వచ్చాడు. గుర్తు చేసి ఈ మాటలు చెప్తున్నాడు. 25వ వచనం అందరం కలిసి చదువుదామా? 25వ వచనం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, ఈ మాట చూడండి 27, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలియజేసెను. తెలియజేసిన తర్వాత అప్పుడు వాళ్ళ ఊరు వచ్చింది. వాళ్ళు ఆయన్ని బలవంతం చేశారు, ఈ రాత్రి మాతో పాటు ఉండమని. ఆయన ఒప్పుకొని ఇంట్లోకి వెళ్ళి మరి భోజనం చేయటానికి కూర్చొని ఒక రొట్టె విరవగానే ఏమైంది? 30-31, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టింది. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఇది జరిగినటువంటి సంగతి. ఇప్పుడు వీళ్ళతో నడుస్తున్నప్పుడు ప్రభు వాళ్ళకి ఏం గుర్తు చేశాడంటే, వారి కన్నులు తెలియజేసి తన్ను తాను వెంటనే బయలుపరుచుకోలేదు, చూపించుకోలేదు. వారి అటెన్షన్ని మోషేయు ప్రవక్తలు, అంటే అప్పటికి వారు ఉన్నటువంటి ఆ 39 పుస్తకాలైనటువంటి పాత నిబంధన గ్రంథం ఉందే, వాటి వైపు, మోషే అంటే 5 గ్రంథాలు, ప్రవక్తలు అంటే మిగతా వారి అటెన్షన్ని వాక్యం వైపు మళ్లించి ఆ వాక్యాన్ని నమ్మని మందమతులారా అని మందలించాడు. ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట, అంటే తిరిగి లేచి పరలోకానికి చేర్చుబట అగత్యము కదా, లేఖనం చెప్పింది కదా, మీరు నమ్మరా వాటిని, మీరు చదివిన వారే కదా అని లేఖనాల వైపు వారి దృష్టిని పెడుతున్నాడు. తర్వాత లేఖనాల్లో ఆయన గురించి ప్రవచించబడిన ప్రవచనాలను గుర్తు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు రొట్టె విరిచి తను కనపరుచుకున్న తర్వాత వెంటనే అదృశ్యమయ్యాడు. కాసేపు ఉండొచ్చుగా, ఎందుకు వెంటనే అదృశ్యమయ్యాడు అంటే, ఇప్పుడు యేసు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అన్నటువంటి ఒక గొప్ప సత్యము వారి కన్నులతో చూసి ఆధారపడటం కంటే లేఖనాలను నమ్మడం ద్వారా అది దృఢపరచబడాలని ఆయన కోరుకున్నాడు. అందుకే ఎక్కువసేపు లేడు. ఆయన దారిలో వారి నమ్మక, యేసు ప్రభు మరణించి తిరిగి లేస్తాడు అన్నటువంటి సత్యము లేఖనాల్లో వారు గుర్తుపట్టాలని కోరుకున్నాడు. టు మేక్ ఇట్ సింపుల్, దీని అర్థం ఏంటంటే, ప్రభు తనను కనపరుచుకుంటే మనం నమ్మడం తేలికే. ఈ రోజులో కూడా కొద్దిమంది అంటారు, దేవుణ్ణి కనబడమను అప్పుడు నమ్ముతాను, దేవుణ్ణి ఇది చేయమను అప్పుడు నమ్ముతాను. దేవుడు ఏమంటాడంటే, నువ్వు నమ్ము అప్పుడు చేస్తా అంటాడు, నువ్వు నమ్ము అప్పుడు నువ్వు నన్ను చూస్తావు అంటాడు.
అయితే మనం లేఖనాలను నమ్మటం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే వాక్యము, లేఖనాలు చదవాలి, మెడిటేట్ చేయాలి, స్టడీ చేయాలి, మెమరైజ్ చేయాలి, షేర్ చేయాలి, వేరే వాళ్ళతో పంచుకుంటూ ఉండాలి. వాక్యం మన జీవితంలో భాగం అవ్వాలి. మనం చేసే ప్రతి డెసిషన్ వెనకాల దేవుని యొక్క చిత్తమును కనుక్కునే అలవాటు ఉండాలి. దేవుని చిత్తం అంటే దేవుని యొక్క వాక్యమే. ఇందులో ఆయన చిత్తం ఏంటో బయలుపరచబడింది. కాబట్టి మనం ఏదైనా నిర్ణయాలు చేస్తున్నప్పుడు, ప్రభా ఏమంటావు, కుడికి వెళ్ళినా ఎడంకి వెళ్ళినా లేకపోతే మధ్యలో నడవమంటావా, స్పీక్ టు మీ, అదే నాకు క్షేమమని వాక్యం దగ్గరికి రావాలి. ప్రియులరా, అప్పుడు మన జీవితాలు వాక్యం మీద కట్టబడతాయి. అప్పుడు మన విశ్వాసము వాక్య ఆధారితంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా వచ్చి దేవుడు నాకు ఇది చెప్పాడు, ఇది చూపించాడు, ఇది కాదంట ఇది అని చెప్తే మనం నమ్మాలా వద్దా, ఏది తేల్చాలి, ఎలా తేల్చుకోవాలి? లేఖనాల దగ్గరికి రావాలి. ఒక అన్న ఇలా చెప్పగా విన్నాను, గుర్తుపెట్టుకున్నాను. మీరు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి ఇక ఎప్పుడు కదులుతుందా అని చూస్తున్నప్పుడు పక్కనే మరొక ట్రైన్ ఉంది. ట్రైన్ కదులుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు మనకు అనుమానం వస్తుంది, కదిలేది మన ట్రైనా, పక్కన ప్లాట్ఫామ్లో ఉన్న ట్రైనా, పట్టాల మీద ఆగి ఉన్న ట్రైనా? ఇప్పుడు ఏ ట్రైన్ అని తెలుసుకోవాలంటే దేన్ని చూడాలి? ఆ ట్రైన్ని చూస్తేనే కదా మనకి కలవరం వస్తుంది. అది వెళ్తుందా, మనది వెళ్తుందా? ఇటు పక్క ఉన్నటువంటి ప్లాట్ఫామ్ని చూస్తే మనకు అర్థమవుతుంది, వెళ్తుంది మన ట్రైనా, పక్క ట్రైనా అని. ఎందుకని? ప్లాట్ఫాము కదలదు కాబట్టి, స్థిరంగా ఉంటుంది కాబట్టి. అలాగే స్థిరమైనటువంటి దేవుని యొక్క వాక్యం, భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ ఇందులో రాయబడినటువంటి దేవుని లేఖన సత్యము మారదు, చెదరదు. దీని మీద జీవితాన్ని కట్టుకున్నవాడు కూడా స్థిరంగా ఉంటాడు. కాబట్టి మన అన్ని పరిస్థితుల్లో ఇది ఫైనల్ అథారిటీగా చూడాలి, ఇది స్టాండర్డ్గా చూడాలి. నేను ఆ జాబ్లో జాయిన్ అయిన తొలి దినాలు ట్రైనింగ్ జరుగుతుంది, జూబ్లీ హిల్స్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. నా బాస్ ఉన్నాడు, నార్త్ ఇండియన్. అతను నా సీనియర్కి పిలిచి ఏమన్నాడంటే, పలానా బైబిల్ డ్రాయింగ్స్ తీసుకురా, గో అండ్ బ్రింగ్ దోస్ బైబిల్ డ్రాయింగ్స్ అన్నాడు. నేను ఆ మాట వినగానే బైబిల్ డ్రాయింగ్స్ ఏంటి, ఇక్కడ ఎందుకు ఉంటాయి, ఇలా ఆలోచిస్తున్నాను. ఆలోచించిన తర్వాత అతను తీసుకెళ్ళి ఇచ్చాడు. అయిపోయిన తర్వాత నా సీనియర్ని అడిగాను, ఏంటి బైబిల్ డ్రాయింగ్స్ అన్నాడు, ఏంటి తెలుగు అబ్బాయి? అప్పుడు అతను అన్నాడు, ఇవి ఫైనల్ అప్రూవ్డ్ యాజ్ బిల్ డ్రాయింగ్స్ అని చెప్పాడు. అంటే ఇంజనీరింగ్ పరిభాషలో ఒక డ్రాయింగ్ ఇస్తారు, దానికి మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తారు. అలాగే 2-3 రౌండ్లు అయిన తర్వాత ఎస్ ఇక పలానా సిస్టమ్ లేకపోతే పలానా బిల్డింగ్, పలానా ఫ్యాక్టరీ ఇలా నిర్మించబడాలి అని ఫైనల్గా ఒక డ్రాయింగ్ని అప్రూవ్ చేస్తారు. ఇక అది మారకూడదు. దాన్ని బైబిల్ డ్రాయింగ్ అని పిలుస్తారు. నేను ఆశ్చర్యపోయే ప్రభువుని స్తుతించాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం స్థిరమైనది. ఇప్పుడు మన జీవితాలు వీటి మీద, దేవుని వాక్యం మీద కట్టబడాలి. అందుకే బైబిల్ చదవండి అని మీకు అన్నిసార్లు గుర్తు చేసేది. చదువు వచ్చిన వారందరూ చదవాలి. ఓ దైవజనుడు ఈ రీతిగా అన్నాడు, జాక్పునన్ అనే దైవజనుడు ఏమన్నాడంటే, దోస్ హు డు నాట్ రీడ్ ద బైబిల్ దే డిజర్వ్ టు బి డిసీవ్డ్. ఎవరైతే దేవుని యొక్క వాక్యం చదవరో వారు మోసగించబడటానికి అర్హులు. అది వ్యక్తిగతమైన జీవితంలో అయినా, కుటుంబంలో అయినా సరే, సామాజికంగా అయినా సరే, అపవాది నిన్ను మోసగించడానికి ఎంతైనా ఆస్కారం ఉంది. దాన్ని తిప్పికొట్టాలంటే దేవుని యొక్క వాక్యమే మార్గదర్శి, దిక్సూచి. దీని మీద జీవితాలు, కుటుంబాలు కట్టబడాలి. మీకు కూడా ఒక నిర్ణయం చేసిన తర్వాత కొంచెం దానిలో కుదుపులు ఎదురైనప్పుడు భయపడకుండా ఎప్పుడు ఉంటాను తెలుసా? ఇది నేను ప్రార్థన చేసి దేవుని చిత్తానుసారంగా నిర్ణయం చేశాను, కొన్ని కుదుపులు ఎదురైనా నేను గురికి చేరుకుంటాను అన్న ధైర్యం మనకు దేవుడిస్తాడు. అలాగే కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు దేవుని యొక్క వాక్యంలో మనకి. అవి మనకి గుర్తొచ్చినప్పుడు మనం ధైర్యం తెచ్చుకుంటాం. కీర్తనాకారుడు అంటాడు, శ్రమలలో నీ వాక్యము నన్ను, చదవండి ఆ మాట, 119 కదా, 119, 119వ కీర్తన, 119వ కీర్తన 50వ వచనం. ఇక్కడ ఉన్న చాలా మంది జీవితాల్లో ఇది నిజం. అనేక ఎగ్జాంపుల్స్ నేను కూడా చెప్పగలను, మీరు కూడా చెప్పగలరు. 50వ వచనం ఏంటది? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అబ్బా, హృదయం అంతా కలవరం అయిపోయినప్పుడు, కదిలిస్తే కన్నీళ్లు
బయటకు వచ్చేటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం చేయని నింద మన మీద పడినప్పుడు, ఒత్తిడి గుండా వెళ్తున్నప్పుడు, కుటుంబ అక్కర్లు ఎదురైనప్పుడు, కొన్నిసార్లు నిరాశ గుండా వెళ్తున్నప్పుడు, జీవితంలో ఓటమి గుండా వెళ్తున్నప్పుడు, ఇక్కడ ఎంతమంది చెప్పగలరు అన్నా నేను అప్పుడు వాక్యం పట్టుకున్నాను, దేవుని వాక్యం తీసి అలా చదివాను, కొన్ని వచనాలు చదవగానే ఆ వాక్యం నన్ను ఆదరించింది అని? అటువంటి ఎక్స్పీరియన్స్ ఒక్కటి కూడా లేదన్నాను అనుకోండి, అసలు మీరు క్రైస్తవులేనా అని, మీరు తిరిగి జన్మించిన వాళ్ళేనా అని, మీరు దేవుని బిడ్డలేనా అని నా అనుమానం. మీరు రక్షణ పొందితే పరిశుద్ధాత్మ మీలో ఉంటాడు. దేవుని వాక్యం మీ చేత ఓపెన్ చేయబడి చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ రాయబడిన అక్షరాల్లోని జీవాన్ని మీకు తెలియజేసినప్పుడు మీరు ఆదరించబడతారు, హెచ్చరించబడతారు, గద్దించబడతారు, నరకబడతారు, హృదయంలో ప్రోత్సహించబడతారు. ఇట్స్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అనేక సార్లు వాక్యము మనకి నెమ్మది కలగజేస్తున్నాయి. కలవరం అలానే ఉండగా దేవుని వాక్కు మనల్ని బలపరుస్తుంది. ఎలాగో తెలుసా? ఏదో వాగ్దానం ఉంటుంది, నిమ్మళంగా ఉండు, యుద్ధం యెహోవాదే అన్నాడు అనుకో, పోరాటం అలానే ఉంది, కానీ తుది ఫలితం దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యాన్ని ఇస్తుంది. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకోండి. మీ జీవితాలు మార్చబడతాయి, మార్పు చెందుతాయి. మీరు మునుపటిలాగా ఉండలేరు. 67 వచనం, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. కొన్నిసార్లు శ్రమ కూడా వాక్యానికి దగ్గర చేస్తుంది. ఇంతటితో ఉపోద్ఘాతంగా ఈ మాటలు నేను ముగించి, ఈ నెల చివరి వారం జరగబోయేటువంటి ఆ బైబిల్ క్విజ్ కొరకై ఉన్నటువంటి పోర్షన్ సామెతలు 11వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయంలోని ఒక 5 వచనాలు అలాగా సర్వే చేద్దాం. తీయండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము. మళ్ళొకసారి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తున్నాను ఏంటంటే, ప్రతిరోజు బైబిల్ చదివే అలవాటు పెట్టుకోండి. ఎవ్రీ డే. ఓ బ్రదర్ ఉన్నాడు, ఈయూలో పనిచేస్తాడు. అతని గురించిన సాక్ష్యం వేరే సహోదరి చెప్తే విన్నాను. ఆ బ్రదర్ పరిచయమే నాకు. 5వ కుటుంబంలోంచి ప్రభువుని రక్షించాడు. అతను అన్నాడంట ఆ సహోదరితోటి మెంటరింగ్ చేస్తూ, నా జీవితంలో రక్షణ పొందిన తర్వాత నేను ఏ రోజైనా బ్రష్ చేయటం అన్నా మర్చిపోయానేమో, కానీ క్వైట్ టైం లేకుండా మాత్రం నేను మర్చిపోలేదు. ఎన్నిసార్లు గుర్తొస్తుందో నాకు. ఇప్పుడు ఫుల్ టైం పరిచయం చేస్తూ ఉన్నాడు. క్వైట్ టైంలో వాక్యము, ప్రార్థన, దట్ ఈస్ ఎసెన్షియల్. నీ వాక్యం నన్ను బ్రతికించింది అంటే ఏంటి? బ్రతికింది మామూలుగా సహజంగా అడిగితే ఎలా బ్రతుకుతున్నావు అంటే, ఏమంటే నేను శ్వాస తీసుకోవడం ద్వారా బ్రతుకుతున్నాను, నేను తిండి తినటం ద్వారా బ్రతుకుతున్నాను, నీరు తాగటం ద్వారా బ్రతుకుతున్నాను, సహజంగా చెప్తాం బయలాజికల్గా. బట్ ఆధ్యాత్మికంగా అంటున్నాడు, వాక్యము చేత నేను బ్రతికించబడుతున్నాను. ప్రభు ఏమన్నాడు? మొదటి శోధన ఎదురైనప్పుడు అపవాది ఈ రాళ్లను రొట్టెలగునట్లు చేయని చెప్పినప్పుడు ప్రభు ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవింపడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే వాక్యం బ్రతికిస్తుందా? ఎలాగా? మనం సస్టైన్ అవ్వాలంటే, ముందుకు సాగాలి అంటే, ఒడిదొడ్డులు ఎదుర్కొని నిలబడాలి అంటే దేవుని యొక్క వాక్యం మన మనస్సులోంచి మన హృదయాల్లోనికి ట్రాన్స్పోర్ట్ చేయబడుతూ ఉండాలి. దానికి నువ్వు చదవాలి. చదువు రాదు బ్రదర్, ఓకే, ఇదో ప్రత్యేకమైన తరగతి వినండి. అప్పుడు చదవచ్చు, చదవండి, ఎక్సెప్షన్ లేదు. ఒక రోజున మనం రిగ్రెట్ అవుతాం, అయ్యో అప్పుడే చదువుకొని ఉంటే ఎంత బాగుండేదే, ఈ చెత్త నిర్ణయాలు చేయకుండా ఉండేవాడిని అని. ఆ రోజు మీరు బాధపడకుండా ఉండాలంటే ఈరోజు వాక్యం ద్వారా నడిపించబడండి, వాక్యం ద్వారా ప్రభావితం చేయబడండి, వాక్యం ద్వారా నేర్పించబడండి, వాక్యం ద్వారా మార్చబడండి. ఇది దేవుడు ఉచితంగా ఇస్తున్నటువంటి పిలుపు. సో రీడ్. నేను చెప్పాను, ఈ సంవత్సరం చివరిలోపు మీరు బైబిల్ అంతటిని ఒకసారి పూర్తి చేయాలంటే 4 అధ్యాయాలు రోజుకి చదవండి. బైబిల్ ఒకసారి పూర్తవుతుంది, కనీసం ఒక్కసారి.
ఇంత బ్రతికి ఒక్కసారి కూడా బైబిల్ పూర్తి చేయలేదా అని మీరు చెప్పారనుకోండి, మీ సాక్ష్యం ఎంత దరిద్రంగా ఉంటుందో అది వినటానికి. టేక్ ఇట్ సీరియస్లీ, రీడ్ త్రూ ద స్క్రిప్చర్. ఒకసారి మంచి తన ఇలా సవాల్ చేశాడు, 3 రోజుల్లో చదివేశాడు వాక్యం. అంటే అదే పని పెట్టుకొని అలా కూడా చదవచ్చు. కానీ మనం రోజులు కాదు కానీ నెలలు సమయం తీసుకుంటున్నాం. 4 అధ్యాయాలు ప్రతిరోజు చదవండి, గ్రూప్లో పోస్ట్ చేయండి. ఒక భయం ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది మీకు. లెట్ us టేక్ దిస్ ఇన్స్ట్రక్షన్ సీరియస్లీ. ఇప్పుడు రండి, సామెతలు 11వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు మనం అలాగా చూసుకుంటా వెళ్దాము. 11వ అధ్యాయము మొదటి వచనం. 11వ అధ్యాయం మొదటి వచనం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకు ఇష్టము. ఏంటది దొంగ త్రాసు అంటే? కాటా వేస్తారు కదా, త్రాసు బ్యాలెన్స్. అందులో రాంగ్ సెట్టింగ్ చేశారనుకోండి, తప్పుడు రాయి పెట్టారనుకోండి, కిలోకి ఇన్ని టమాటాలు రావాలి, కానీ కొలిసి చూస్తే 30 కిలోనే వస్తుంది అనుకోండి వేరే చోట. ఏంటి అర్థం? ఇక్కడ కిలో తీసుకున్నాం, అక్కడ 30 కిలో వచ్చిందంటే ఎక్కడుంది తేడా? ఆ రాయిలో ఉంది. ఆ రాయి ఆ గుండులో ఉంది. అది సరిగ్గా ఉండాలి. కిలో అంటే అంతే, 1000 గ్రామ్స్. అంటే దాని అర్థం ఏంటంటే, మనం చేసే పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, జీవన శైలిలో దొంగ త్రాసు దేవునికి నచ్చదు. అంటే అన్యాయం అనేది ఆయనకు నచ్చదు, ఆయన ఓర్చుకోడు. ఏమి నచ్చుతుంది ఆయనకంటే సరి అయిన గుండు ఆయనకి ఇష్టము. 1 కేజీ రాయా, కేజీ రాయా, 2 కేజీల, 10 కేజీలు రాయా, అది. అంటే మనందరం ఇప్పుడు కూరగాయలు లేకపోతే ధాన్యం అమ్మట్లేదు, కానీ మన దైనందిన జీవితంలో మన మాటలో న్యాయము, మన క్రియల్లో న్యాయం ఉండేటట్టు చూసుకోవాలి. ఓ చోట అంటాడు, మీరు మీ ఇంట్లో లేకపోతే మీ పొలంలో పని చేసిన వారి యొక్క కూలి మీరు ఇవ్వకుండా బిగబట్టిన కూలి నాకు మొరబెడుతున్నది అంటాడు. అంటే వేరే వాళ్ళకి అన్యాయం చేసినటువంటి ఆ డబ్బులు దేవునికి మొరపెడుతున్నాయట. అయ్యా న్యాయం తీర్చు, న్యాయం తీర్చు. నేను వీడి దగ్గర కాదు ఉండాలి, నేను పలానా పేదరాల దగ్గర ఉండాలి, ఆ విధవరాల దగ్గర ఉండాలి, పలానా కుర్రోడి దగ్గర ఉండాలి, నేను వారికి సంబంధించిన ధనాన్ని. 2వ వచనంలో అహంకారం వెంబడి అవమానం వస్తుందట. ఎవరైతే అహంకారపూరితంగా ఉంటారో వారికి అవమానము కలుగక మానదు. అలాగే ఘనతకు ముందు వినయము ఉంటుంది. 15వ అధ్యాయం 33 వచనం చూడండి. సామెతలు 15:33. భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి గణపరచబడాలంటే దానికి ముందు అతగాడి యొక్క వినయం ఉంటుంది. ఇక్కడ 11వ అధ్యాయంలో అవమానానికి ముందు ఏముంది? అహంకారం ఉంది. ఇప్పుడు ఈ 2 మన ముందర ఉన్నాయనుకోండి, ఏది తెలుసుకుందాం? ఇక్కడ ఉన్నారా మీరు? అర్థమవుతుందా నా భాష? అవమానానికి ముందు అహంకారం ఉంది, ఘనతకు ముందు వినయం ఉంది. అంటే ఈ మాటలు ఎంత జ్ఞానం, సో ప్రాక్టికల్. దేవుని వాక్యము ఏం సెలవిస్తా ఉందంటే, అయా మీరు అహంకారంగా ఉండి అవమానం పొందకండి, వినయంగా ఉండండి, ఘనతనిస్తాను. బీ హంబుల్. ఓకే, ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్దాం. అన్ని వచనాలు మనం చూడలేం, కానీ 11వ అధ్యాయము 13వ వచనం, 11-13 చదువుదామా? కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం కలవాడు సంగతిని దాచును. కొండెగాడు అంటే మనం తీతు పత్రికలు చూసాం, కొండె కత్తెలు అని. అంటే అపవాదులు అని మరొక పేరు. అంటే సైతానికి పెట్టిన పేరు వీళ్ళకి పెట్టారనమాట. కొండె కత్తెలు అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాటలు మాట్లాడుకునేవాళ్ళు. అక్కడ సంగతులు ఇక్కడ తరచుగా మాట్లాడేవారు. ఇది దేవునికి నచ్చినటువంటి ఇదొక పని అనమాట. కొద్దిమంది నాకు తెలుసు, వాళ్ళు ఏదో ఫుల్ టైం మినిస్టర్స్ లాగా దీనిలో ఉంటారనమాట. ఇక ఇదే రంది, ఇదే తపన, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అది ఇది మాట్లాడుకోవటం తెలియకుండా దే టేక్ ప్లెజర్ ఇన్ బ్యాక్ బైటింగ్. అంటే వేరే వారి వెనకాల మాట్లాడుకోవటంలో తెలియని ఒక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు, కానీ వారు పాపం చేస్తున్నారు అన్న సంగతి వారికి తెలియదు. చాలాసార్లు బైబిల్ ఈ సామెత గ్రంథంలో ఉంది, కొండగాడు వద్దు, వాళ్ళ మాటలు మనకొద్దు, మన గురించి మనం
ఆ ఫోకస్ లైట్ మన మీద పెట్టుకుంటే మనం కడుక్కోవాల్సిన దిద్దుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. ఇతరుల పని వద్దు. అలా తిరుగులాడుతూ ఉంటారట వారు. పరుల గుట్టు బయట పెడతారంట. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ. లెట్ us బీ కేర్ఫుల్. అటువంటి మాటలు చెప్పేవారితో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఓ దైవజనుడు అన్నాడు, వాళ్ళింట్లో వీళ్ళింట్లో చెత్త అంతా ఒక ఆవిడ వాళ్ళింట్లో చెత్త వీళ్ళింట్లో చెత్త అన్నీ ఏరుకొని వస్తుందంట. అవన్నీ తెచ్చి నీ ఇంట్లో పోస్తుందంట. రండి సిస్టర్, పోయండి 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 అని అంటారు ఎవరన్నా? అక్కడిక్కడ మాటలు అలాంటి చెత్త లాంటివి అనమాట. స్టింకింగ్ స్మెల్. రిజెక్ట్ దెమ్, అంటే రిజెక్ట్ సచ్ టాక్. అటువంటివి మనకి వద్దు, ఎంటర్టైన్ చేయకూడదు. అవి మనల్ని కలుషితం చేస్తాయి, మన మనసులు పాడు చేస్తాయి. ఇక్కడ ఎంతో వాక్యం వింటారు, ఆ మాటలన్నీ విన్న తర్వాత ఈ మాటలన్నిటినీ అవి పాడు చేస్తాయి, పని చేయకుండా చేస్తాయి. కాబట్టి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, నమ్మకమైన స్వభావం కలవాడు సంగతిని దాస్తాడు, వెయిట్ చేస్తాడు, వెంటనే తీర్పు తీర్చడు, అక్కడ ఇక్కడ చెప్పేయడు. 14వ వచనం, నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచన కర్తలు అనేకులు ఉండుట రక్షణకరం. ఇక్కడ కాసేపు మాట్లాడుకోవాలి మనం. నాయకులు లేని జనులు చెడిపోదురు అంటే, నాయకులు జ్ఞానవంతులైనప్పుడు, భక్తిపరులైనప్పుడు జ్ఞాన సూక్తులు వారు చెప్తారు, వారు రైట్ డైరెక్షన్ ఇస్తారు. అటువంటి వారు లేకపోతే నేషన్ పాడవుద్దట. సరైన కౌన్సిల్ లేనప్పుడు దేశము, జనులు పాడైపోతారట. కానీ ఎక్కడైతే ఆలోచన కర్తలు ఉంటారో అక్కడ క్షేమం ఉంటుంది, రక్షణకరం ఉంటుంది. బైబిల్ ఇదే మాటను సామెతల్లోనే చాలా చాలా సార్లు రాస్తూ వచ్చారు. ఒకసారి చదవండి, 24వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 24:6. ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట రక్షణకరము. దేర్ ఇస్ సేఫ్టీ ఇన్ మల్టిట్యూడ్ ఆఫ్ కౌన్సిల్ అని ఉంటుంది. అలాగే మరొక మాట 30వ అధ్యాయం 18వ వచనం. 30వ అధ్యాయం 18వ వచనం. 30వ అధ్యాయము 18వ వచనం. ఒక నిమిషం, 20వ అధ్యాయం 18వ వచనం. 20వ అధ్యాయం 18వ వచనం. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఆలోచన ఇచ్చేవారిని ఆలోచన కర్తలు అంటారు. మనము కొన్నిసార్లు నిర్ణయం చేస్తాము, కొన్నిసార్లు మనకు వెనక ముందు తెలియకపోవచ్చు, కుడి ఎడమల అర్థం కాకపోవచ్చు. ఒకసారి ఇలా చూస్తే ఈ పిల్లర్ వెనకాల ఏముందో నాకు కనబడదు. అటువైపు నుంచి చూస్తున్న వారు ఎవరైనా ఉన్నారనుకోండి, నాకంటే ముందు దాటిన వారు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అంటే ఆ మాట అర్థం ఏంటంటే, మన జీవిత పోకడలో మనకు సలహా ఇచ్చేవారు అవసరం, మెంటర్ చేసేవారు అవసరం. ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం చేసేటప్పుడు నలుగురిని సంప్రదించడం అవసరం. తల్లిదండ్రులని సంప్రదించటం, సేవకులను సంప్రదించటం, మనకంటే తెలివిగా వ్యవహరించే జ్ఞానవంతులను, పెద్దవారిని సంప్రదించటం అవసరం. ఈరోజు ఉన్న యువతకి ఒక ప్రధాన సమస్యలో ఒకటి ఏంటంటే, తొందరగా నిర్ణయాలు చేసేయాలి, అన్నీ తొందరగా అయిపోవాలి, కాసేపు కూడా ఎదురు చూడలేము, కనిపెట్టలేము. దేవుడు తన చిత్తాన్ని తెలియజేయాలంటే కొన్నిసార్లు కూర్చో మౌనంగా ఉండు, నేను చెప్తాను, ఎదురు చూడు అంటాడు. మనకేమో 2 minutes నూడిల్స్ లాగా వెంటనే సమాధానం వచ్చేయాలి. అందుకే ఏం చేస్తారు, షార్ట్ కట్లు వెతుకుతారు. ఎప్పుడూ తీయనోడు అప్పుడు చేస్తాడు, బైబిల్ టకటకా చదివేస్తూ ఉంటాడు. ఏదో మాట అనుకోకుండా తగులుద్ది, దేవుడు మాట్లాడేశాడు, ఎదుగా ఓకే. డోంట్ ప్లే విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు రీచ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని మనసుకి అడ్డదారు లేవు. ప్రతిరోజు ఆయన ఎదుట కనబడి నువ్వు ప్రార్థనలో, ఆరాధనలో ఆయనతో సహవాసం ఉన్నప్పుడే తన మనసులో మాట తెలియజేస్తాడు. డియర్ చర్చ్, మీకు ఆలోచన కర్తలు ఉన్నారా? మీరు ఎవరినన్నా సంప్రదిస్తున్నారా? మీ నిర్ణయాల్లో మన బంధువుల్లో పెద్దవాళ్ళు ఉంటారు, మన అమ్మ నాన్న ఉంటారు, మనంత చదువు లేకపోవచ్చు కానీ జ్ఞానం ఉంది, అనుభవం ఉంది. సంఘంలో నాయకులు ఉంటారు, సంఘ సేవకుడు ఉంటారు, అడగొచ్చు, అన్న ఏమంటారు, ఇట్లా చేస్తే మంచిదేనా, ఈ నిర్ణయం ఇక్కడ నుంచి 10 ఏళ్లలో ఎలాంటి ప్రభావం చూపుతుంది నా మీద? సమయం తీసుకోండి. ఆలోచన కర్తలు ఉండుట క్షేమకరము, రక్షణకరము. అలా లేకుండా చాలా మంది తప్పిదాలు చేస్తూ ఉంటారు.
కొద్దిమంది ఎందుకు ఇతరులని అడగరంటే వాళ్ళు వద్దంటారని. నేను కూడా చూస్తాను, మన దగ్గర పెరిగినటువంటి యవనస్తులు కువైట్లో, వారి పెళ్లి విషయంలో మేము నో చెప్తామని వారికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి పెళ్ళి అయ్యేదాకా చెప్పలేదు. ఒక అబ్బాయి అయితే పెళ్లి చేసి ఫోటో పంపించి అన్న పెళ్ళి అయిపోయిందని చెప్పాడు. ఎంతో సన్నిహితంగా పెరిగినవాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ అమ్మాయిని అన్న వద్దంటాడు, అక్క వద్దంటాడు తెలుసు ఆ కుర్రాడికి. ఇప్పుడు యాతన పడుతున్నాడు. 2 పిల్లలు కవలలు, దగ్గర లేరు, భార్య వేధింపు, వదిలిపెట్టదు, కాపురం చేయదు, పంచాయతీలు, స్టేషన్లు, కోర్టుకి డబ్బులు. అందుకే వద్దన్నాం. కానీ అతగాడు ఆలోచన తీసుకోవడానికి సిద్ధంగా లేడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. లెట్ us బీ కేర్ఫుల్. కొంచెం కిందికి వెళ్ళిపోదాం. 22వ వచనం చదువుతారా? వివేకము లేని సుందర స్త్రీ ఎవరంట అండి? పంది ముక్కుకి ఉన్నటువంటి జ్యువెలరీ. వివేకము లేని, డిజర్న్మెంట్ లేని, వివేచించలేని, తెలివి లేని, జ్ఞానం లేని అందమైన అమ్మాయిట ఎలాంటిదంట అంటే పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. ఒక మంచి పండు ఉంది. కొంతమంది పందులు అంటే ఇష్టం కూడా పెంచుకుంటారు, సో హట్ చేయకూడదు దాన్ని. పంది ముక్కున బంగారు కమ్మి ఉందట. కమ్మిని బట్టి పందికి ఏం గౌరవం రాదు. ఇక్కడ పోలిక ఏంటంటే తెలివితేటలు, చురుకుదనం, వివేకము, డిజర్న్మెంట్ లేనటువంటి అందమైన అమ్మాయి ఆ పంది ముక్కున ఉన్నటువంటి బంగారు కమ్మి లాంటిది. విలువ లేదు. అంటే కేవలం అందం ఉంటే సరిపోదు, సుందరం ఉంటే సరిపోదు, వివేకం ఉండాలి, డిజర్న్మెంట్ ఉండాలి, వివేచించగలగాలి, చురుకుగా ఉండాలి, నిర్ణయం సరిగ్గా చేయగలగాలి. ఒక అబ్బాయితో ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు, యవనస్తుల గురించి చెప్తున్నాను, అతగాడి మాటల్లో ఉన్న భావాన్ని వివేచించగలగాలి. వీడు సంథింగ్ రాంగ్, ఇతని మాటల్లో దోషం కనబడుతుంది, ఇతని అప్రోచ్లో ఏదో తేడా ఉంది, గుర్తించగలగాలి, లేకపోతే మోసగించబడతారు. ఓ దైవజనుడు అంటాడు, కొద్దిమంది యువకులట ఆ బంగారు కమ్మి కోసం వెళ్ళి పందిని పెళ్లి చేసుకుంటారన్నాడు. అంటే వాళ్ళకి అదే బాగా నచ్చింది. అంటే సౌందర్యం ఒక్కటే ఉంటే సరిపోదు, అందం మంచిదే, దేవుడిస్తే తీసుకోండి, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది వివేకం అంటున్నాడు, జ్ఞానం అంటున్నాడు. కొంచెం ముందుకు వెళ్దాం. 12వ అధ్యాయం 1వ వచనం. శిక్షను అందరూ చదువుదామా? శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనివాడు పశుప్రాయుడు. ఈ మాట కొంత మెడిటేట్ చేయాలి మనం. ఇక్కడ శిక్ష అంటే డిసిప్లైన్ అని, క్రమశిక్షణ అని. క్రమశిక్షణను ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమిస్తున్నాడు. అంటే జ్ఞానం కావాలి అంటే ముందు క్రమశిక్షణ కావాలి. జీవితంలో తెలివిగా మసులుకోవాలి, ప్రయోజనకరంగా బ్రతకాలి. మనం బ్రతికినందుకు ఒక ప్రయోజనం ఉండాలి అంటే జ్ఞానం ఉండాలి. అలాంటి జ్ఞానం రావడానికి ఒక పద్ధతి ఏంటంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ కొన్ని మనకి మనం తెచ్చుకుంటాము, కొన్ని ఇతరులు మనకి క్రమశిక్షణ చేస్తారు. ఆ క్రమశిక్షణలో భాగంగా కొన్నిసార్లు గద్దింపు వస్తుంది. ఇప్పుడు ఆ గద్దింపుని ఎవరైతే అసహించుకుంటాడో వాడు పశుప్రాయుడు, జ్ఞానం లేనివాడు, బుద్ధిహీనుడు, తెలివిగా ఆలోచించట్లేదు అతను. ఇక్కడ గద్దింపు అంటే మాట కాదు, ఇంగ్లీష్లో కరెక్షన్, దిద్దుబాటు. ఇక్కడ ఒకసారి ఆగి ఆలోచిద్దాం. మిమ్మల్ని క్రమశిక్షణ చేసేవారు ఎవరైనా ఉన్నారా? అంటే చిన్నప్పుడు అంటే అమ్మ నాన్న బెత్తం తీసుకొని, గంటలు తీసుకొని, దువ్వెలు తీసుకొని కొట్టారు, క్రమశిక్షణ అయింది. ఇప్పుడు ఎదిగాం, కొంచెం వయసు వచ్చింది, ఇప్పుడు క్రమశిక్షణ వేరే. చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆర్ యు అండర్ సంబడీస్ డిసిప్లైన్? కుటుంబంలో అయితే మీ తల్లిదండ్రుల కింద, సమాజంలో అయితే దేవుడు నియమించిన అధికారుల కింద, సంఘంలో అయితే దేవుడు ఏర్పరిచిన సంఘ నాయకత్వం కింద మనము క్రమశిక్షణ చేయబడాలి, దిద్దుబాటు చేయబడాలి. గద్దింపు అవసరం.
ఈ మాట గురించి కొన్ని చోట్ల చెప్పాడు. చూడండి, ఇదే సామెతల గ్రంథంలో 5వ అధ్యాయము 12, 13 వచనాలు. కొద్దిమంది గద్దింపుని కాదంటారు. ఎవరన్నా గద్దిస్తే ఒప్పుకోరు. ఎందుకు? ఎవరు నాకు చెప్పకూడదు, అంతా నా ఇష్టం అన్నటువంటి ధోరణి. ఇది బహు చెడ్డది. 5వ అధ్యాయము 12, 13 వచనాలు. అయ్యో, ఈ మాట ఎవరు చెప్తున్నాడంటే ఒక వ్యక్తి ఉన్నాడు. జార స్త్రీ వెనకాల, శరీర ఇచ్ఛల వెనకాల వెళ్తా ఉన్నప్పుడు బోధకులు గద్దించారట, పెద్దవాళ్ళు గద్దించారు. అరే వెళ్ళొద్దురా, ఇటు వెళ్తే అక్కడ నష్టం ఉంది అన్ని చెప్పారు. నువ్వు ఆమె మాటలు చదువుదాం. 5వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. నా కుమారుడా, నా జ్ఞాన ఉపదేశం ఆలకించు, వివేకము గల నా బోధకు చెవియొగ్గు, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడుతాయి. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారుతుంది. జార స్త్రీ అంటే వివాహానికి ముందే శరీర సంబంధం, లైంగిక సంబంధాన్ని జారత్వం అంటారు. కొద్దిమంది ఉంటారు, వాళ్ళ మాటల్లో తేనె కారుతుందిట, కానీ దాని నోటి మాటలు నూనె కంటే నూనెపోయినవి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. దాని వలన కలుగు ఫలము, అంటే ఆ మాటల వల్ల కలిగే ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. ఇప్పుడు తేనెలాగే ఉంటాయి, కానీ నీకు తెలియకుండా కోస్తాయి. 5వ వచనం, దాని నడతలు మరణకరము, మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు. జారస్త్రీ గురించి చెప్తున్నారు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకించండి, నేను చెప్పే ఉపదేశము నుండి తొలగిపోకండి. జారస్త్రీ ఉండు ఛాయకు, దాని నీడ దగ్గరికి కూడా మీరు వెళ్ళకండి. దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకండి. వెళ్ళిన ఎడల, వెళితే ఏమవుతుంది? పర్యావసనుడు చెప్పారు, వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతు. అంటే నీ జీవితం వారి పాలైపోతుంది. నీ ఆస్తి వలన పరులు, నీ కుటుంబం కాదు, పరులు తృప్తి పొందుతారు. నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరుతుంది. కొద్దిమంది ఉన్నారు ఇలాగే, వారు కష్టపడి సంపాదించిన జీతం వారి భార్యకు, వారి పిల్లలకు కాదు, పరాయి ఇంటికి వెళ్తుందట. ఇదంతా చేసిన తర్వాత తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు ఇలా అంటాడు. ఇప్పుడు అయ్యో, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయం నన్ను గద్దించింది కదా, గద్దింపు నేను ఎట్లు తృణీకరించి తిని, నా బోధకులు ఎన్ని మాటలు చెప్పారు, వారి మాట వినకపోతుని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజము, సంఘముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దోషమునకు లోబొట్టకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచునుందువు. ఇప్పుడు మాట వినకపోతే రేపు మూలుగే పరిస్థితి రావచ్చు. అందుకే దేవుడు గద్దిస్తున్నప్పుడు, దేవుడు క్రమశిక్షణ చేస్తున్నప్పుడు, అలాగే నీ హృదయ గద్దింపును నువ్వు వినగలగాలి, నేను వినగలగాలి. ఒక విశ్వాసి పాపము సడన్ గా చేయలేడు. ఈ మాటలు గుర్తించండి. ఒక విశ్వాసి పాపము వెంటనే అనుకోకుండా చేయలేడు. ఆ విశ్వాసి పాపంలో పడటానికంటే ముందు అనేక చెక్ పోస్టులు దాటుకొని వచ్చుంటాడు. అతని హృదయం ఆమె హృదయం ఆమెని గద్దిస్తూ ఉంటుంది. వద్దు, అతని మనస్సాక్షి గద్దిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు, బోధకులు గద్దిస్తారు, ఉపదేశకులు గద్దిస్తారు, అమ్మనాన్నలు గద్దిస్తారు. ఇవన్నీ బౌండరీలు పీకేసుకొని పడుంటాం. పడిన తర్వాత నష్టపోయామని తెలిసి మూలుగుతా ఉన్నప్పుడు అప్పుడు అనుకుంటారు, అయ్యో ఆ రోజు ఆ మాట వింటే ఎంత బాగుండు, ఆ రోజే మా అమ్మ మాట వింటే ఎంత బాగుండు, అయ్యో ఆ రోజు మా నాన్న చెప్పిన సంబంధం చేసుకుంటే ఎంత బాగుండు, అయ్యో ఆ రోజు మా పాస్టర్ గారు గద్దించారు వినుంటే ఎంత బాగుండు. దేవుని యొక్క గద్దింపు తృణీకరించొద్దు. అలా తృణీకరించేవారు పశుప్రాయులు అంటే పసిపిల్లలు, తెలియలేదు వాళ్ళకి, కానీ వాళ్ళు చాలా జ్ఞానవంతులు అని వారికి వారే అనుకుంటారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడిచ్చే క్రమశిక్షను అంగీకరించండి, ఎందుకంటే ప్రేమిస్తేనే ఇస్తాడు. అలాగే దేవుని ప్రజలు ఎవరైనా పెద్దవారు, తల్లిదండ్రులు, సేవకులు ఏదైనా గద్దింపిస్తే, కరెక్షన్ చెప్తే స్వాగతించండి, తీసుకోండి, మేలుకే. ఒకవేళ వారు పొరపాటుగా చెప్పినా ఏం పర్వాలేదు,
కానీ నీ దిద్దుబాటు అవసరమైనప్పుడు చెప్పుంటే దేవుడు వారి ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి వినకపోతే నువ్వే నష్టపోతావు. తల్లిదండ్రుల మాట వినకపోతే మనకి నష్టము. దీనికి సంబంధించి ఒక వచనం 9వ అధ్యాయం చూడండి, 7-8 వచనాలు. 9వ అధ్యాయం 7-8 వచనాలు సామెతల్లోనే. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, బుద్ధిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గలవాడిని గద్దింపక వాడు నిన్ను ప్రేమించును. ఇంగ్లీష్లో ఏముంటుందంటే డు నాట్ కరెక్ట్ ఏ ఫూల్. డు నాట్ కరెక్ట్ ఏ ఫూల్. మీరు కూడా మంచి మాటలు చెప్పాలని, వారు బాగుపడాలని కొన్నిసార్లు మనం కూడా ప్రయత్నం చేస్తాం. కానీ ఎదుటివాడు బుద్ధిహీనుడు అనుకోండి, నువ్విచ్చిన దిద్దుబాటు తీసుకోకపోగా నాకే చెప్తావా అని నిన్ను ద్వేషిస్తాడట, నిన్ను ద్వేషిస్తాడు. చూడండి, పరిచర్యలో ఉన్నప్పుడు, సంఘ నాయకత్వంలో సేవా బాధ్యతలు ఉన్నప్పుడు దిద్దుబాటు చేస్తూ ఉండాలి నాలాంటి వాడికి. అలా చేస్తూ ఉన్నప్పుడు కొద్దిమంది దిద్దుబాటు తీసుకొని జ్ఞానం తెచ్చుకుంటారు, జీవితాలు సరి చేసుకుంటారు. చాలా కొద్దిమంది ఉంటారన్నమాట వీళ్ళు అపహాసకులు. అంటే ఊరికే అందరినీ అన్నిటినీ హేళన చేస్తూ ఉంటారు. ఇదో మంచి గుర్తు అనమాట. అన్నిటికీ అందరినీ హేళన చేస్తూ చాలా తమాషాగా జీవితాన్ని తీసుకునే వాడికి మనం బుద్ధి చెప్పడానికి ముందు వెళ్ళకూడదు. ఎందుకంటే అది మనకి బ్యాక్ ఫైర్ అవుద్ది. నేను కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఒక బ్రదర్ నాకు తెలుసు, చాలా సన్నిహితంగా ఉండేవాడు మా ఇంట్లో. ఇది కూడా కువైట్లోనే జరిగింది. వాళ్ళ అబ్బాయి విషయంలో ఆ పిల్లాడు ఒక పొరపాటు చేస్తున్నాడు, నేను క్లియర్గా చూశాను. తను ఇండియాలో ఉండేవాడు, యవనస్తుడు. నేను వాళ్ళ నాన్నగారికి ఏం చెప్పానంటే, ఏమంటే మీ వాడు చేసేది తప్పు, మీరు ఎవరెవరినో అంటున్నారు కానీ అసలు తప్పు మీ వాడి దగ్గరే ఉంది, అతను దిద్దపడాలి అని నేను చెప్పినటువంటి ఒక దిద్దు బాటు అతనికి వెక్కసం అయింది. కట్ చేస్తే నన్నే ద్వేషించేంతగా పొందిన మేలంతా మర్చిపోయి దూరంగా జీవిస్తూ వచ్చాడు. ఇప్పటికీ అతని జీవితం నేను కనుక్కుంటే ఏమాత్రం ఆత్మీయ ఫలింపు లేనటువంటి జీవితం. ఇక్కడ ఏదో నేను చెప్పిన మాట అతను తీసుకోలేదని కాదు, ఎవరు చెప్పినా అటువంటి అపహాసకులు గద్దింపును స్వీకరించరు. వారు పశుప్రాయాలు, వారు నష్టము చూడక తప్పదు. కాబట్టి మీరు కూడా ఎవరినన్నా సరిచేయాలి, దిద్దుబాటు చూపించాలంటే కొంచెం జాగ్రత్తగా, కొంచెం మెలకుగా ఉండాలని ఈ వచనాలు చెప్తున్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 12వ అధ్యాయంలోని 4వ వచనం. 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. ఒక వర్ధీ ఉమెన్ అట తన భర్తకు ఆనర్ అంట. కిరీటం అంటే ఆనర్ గుర్తు కదా. ఒక మంచి భార్య, యోగ్యురాలు, గుణవతి, సహనశీలి, దయా మనస్సు కలిగినటువంటి, తగ్గింపు కలిగినటువంటి ఆ భార్య తన భర్తకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. కానీ సిగ్గు తెచ్చేది అంటే ఇటువంటి లక్షణాలు లేనటువంటి ఆమె ఎముకలకు కుళ్ళు, అంటే ఇంగ్లీష్లో క్యాన్సర్ టు హిస్ బోన్స్ అంటుంది. అతగాడి ఎముకలకు క్యాన్సర్ లాంటిదంట ఆ భార్య. ఇప్పుడు ఇక్కడ కొద్దిమంది భార్యలు ఉన్నారు. మీరు ఎలాంటి భార్యగా ఉండాలనుకుంటున్నారు? యోగ్యురాలైన భార్యగా ఉండాలనుకుంటున్నారా? సిగ్గు తెచ్చే క్యాన్సర్ లాంటి భార్యలాగా ఉండాలనుకుంటున్నారా? ఈ ప్రశ్న నేను అడగకూడదు. క్యాన్సర్ తెచ్చే భార్యలాగా ఉండాలని ఎవరు కోరుకుంటారు? కానీ యోగ్యురాలైన భార్యగా ఉండడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయాలి. తర్వాత కిందికి వెళ్తే 11-12 వచనాలు. 11వ వచనం. తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారం సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. అంటే తన భూమిని సేద్యపరుచుకున్నంటే తనకు ఉన్నది జాగ్రత్తగా చేసుకునేవాడు. తన ఉద్యోగమో వ్యాపారమో జాగ్రత్తగా చేసేవాడు. అనవసరంగా వేరే వాటిని తొందరపడి వాటిలో వేలు పెట్టి నష్టపోవద్దు అన్న సంగతి చెప్తుంది. నష్టపోవద్దు. నేను కూడా నా వర్క్ చేసుకుంటూనే మిగిలిన టైంలో ఒక పార్ట్ టైం చేయడానికి ఒక కాంట్రాక్టర్ నన్ను అప్రోచ్ చేశాడు. మహందీస్, ఇంజనీర్ మహందీస్ అంటారు. ఒక చిన్న డిజైన్ ఉంది, ఒక ప్రాజెక్ట్ వచ్చి నువ్వు డిజైన్ చేసి పెట్టాలంటే నేను వెళ్ళి డీటెయిల్స్ అది కనుక్కొని మొదలు పెట్టాను. కొంత అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. ఆ ప్రాజెక్టు అంటే నా పని కాకుండా అదనమైన పని, పరిచయం చేస్తూ ఉండగానే అప్పుడు దేవుడు ఈ మాట ద్వారా మాట్లాడాడు.
తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారం సమృద్ధిగా కలుగుతుంది, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు అని నేను ఎంతవరకు డిజైన్ చేశానో అదంతా వాళ్ళకి అప్పచెప్పేసి ఇది నేను కంటిన్యూ చేయలేనని ఆ ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అయ్యాను అనమాట. ఎందుకంటే అది నా ఫ్యామిలీ టైంని, నా పరిచర్య టైంని తినేస్తుంది. అప్పటికి అది నాకు క్షేమం కాదు. అలాగా ఆ మాట యొక్క అర్థం అది. 18వ వచనం, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. కత్తిపోటు వంటి మాటలు అంటే ఓ వ్యక్తిని గాయపరచడానికి కొన్నిసార్లు ఆయుధాలు అవసరం, కొన్నిసార్లు ఆయుధాలు లేకుండా కూడా గాయపరచవచ్చు. ఎలాగా? మాటల ద్వారా. ఓకే, కొద్దిమంది బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారు ఇందులో. ఏంటి? ఒక్క మాట చాలన్నమాట ఎదుటి వ్యక్తిని కూలగొట్టేస్తారు. ఎక్కువే మాట్లాడరాదు, ఎక్స్పర్ట్స్ వాళ్ళు. కానీ అది మంచి పరిచర్యేనా? మంచి పరిచయం. మాటల గురించి బైబిల్ ఎన్నెన్ని విషయాలు చెప్పిందో. 12వ అధ్యాయం 25వ వచనం చూడండి. 12వ అధ్యాయం 25వ వచనంలోనే దయగలిగిన మాట ఆ కృంగిపోయిన హృదయాన్ని సంతోషపెడుతుందట. కత్తిపోటు వంటి మాటలు హృదయాన్ని కోసిపడేస్తే దయగలిగిన మాట ఆ హృదయాన్ని లేవనెత్తుతుంది, సంతోషపెడుతుంది. మీ మాటలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు మీరు? మీ మాటలు ఎట్లా ఉన్నాయి? చాలా చాలా మాటలు ఉన్నాయి. 15వ అధ్యాయము మొదటి వచనం, 15వ అధ్యాయం మొదటి వచనం, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఆల్రెడీ కోపం ఉంది, ఆ టైంలో మృదువుగా మాట్లాడే మాట ఆ భర్త భార్యతో, ఆ భార్య భర్తతోటి, ఆ పిల్లల తల్లిదండ్రులతో, ఆ తల్లిదండ్రుల పిల్లలతోటి మృదువైన మాట క్రోధాన్ని చల్లబరుస్తుంది. కానీ ఆల్రెడీ నొప్పిలో ఉన్నవాడికి నొప్పించే మాట చెప్తే కోపాన్ని రేపుతుంది. ఇక్కడ జ్ఞానం అవసరం. ఏ టైంలో ఏ మాట చెప్పాలి, ఏ మాట ఎంతవరకు చెప్పాలి. నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడట. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. మాటల్లో దోషము, మాటలతో చాలా పాపం అండి. మీ అందరికీ ఒక చక్కటి వాగ్దానం నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. నీ నోటి మాటలను బట్టి దేవుడు నేను దీవించాలనుకుంటున్నాడు. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. 10, 11, 12 అందరూ కలిసి చదువుదామా? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగిపోయి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అంటే ఆయన ముఖం తిప్పుకుంటాడు కీడు చేసేవారు, కీడు మాటలు పలికించేవారు. ఏంటి వాగ్దానం అంటే, ఇక్కడ ఎంతమంది మీరు బ్రతకాలని కోరుకుంటూ మంచి దినాలు చూడగాలి, మంచి రోజులు రావాలి నా జీవితంలో? అందరూ కోరుకుంటారు కదా, బుర్ర పని చేసే ప్రతి ఒక్కళ్ళు మంచి రోజులు రావాలి అని. అలా రావాలంటే మీరు పని చేయాలంట. ఏంటంట అంటే, చెడ్డదాన్ని పలుకకుండా నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను జాగ్రత్త పెట్టుకోవాలి. కొద్దిమంది ఉంటారు తారసపడతారు, సిస్టర్ ఎవరికి చెప్పొద్దు ఈ మాట, మీకే చెప్తున్నాను, ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తారని. ఉట్టిదే. ఆవిడ తట్టుకోలేదు, ఆవిడ కక్కందే, ఆవిడకి ఊపిరాడదు, ఎక్కడో చోట కక్కేయాలి. దీనికి మత రంగు ఏంటంటే ప్రార్థన చేస్తారని మీకే చెప్తున్నా, ఇంకెవరికి చెప్పమాకండి. అటువంటి వాళ్ళతో మీరు చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. వారి మాటలు వారిని పాడు చేశాయి, ఆ మాటలు మనల్ని కూడా పాడు చేస్తాయి. మంచి రోజులు ఆలస్యం అవుతాయి. నీ ఇంట్లో పనికి మాలిన మాటలు ఉండటానికి వీల్లేదు. నీ ఫోన్ సంభాషణలో వాళ్ళ గురించి వీళ్ళ గురించి నాన్ సెన్స్ నీకు అక్కరలేదు. ఆ టైంని దయగలిగిన మాటతో నలిగిన హృదయాల్ని సంతోషపెట్టడానికి వాడండి, ప్రోత్సహించండి. ముగించుకుందాం. 12వ అధ్యాయం అయిపోయింది. 12వ అధ్యాయంలో ఒక మాట, 24వ వచనం.
12:24. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయును, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. 27 వచ్చిన సోమరి వేటాడినను పట్టుకోలేడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. శ్రద్ధగా పని చేయటం, మీ చదువుల్లో, మీ ఉద్యోగాల్లో, మన పరిచర్యల్లో శ్రద్ధ, చురుకుదనం, సోమరితనం దేవునికి ఎప్పుడు నచ్చదు. 11 వచనం, 13 అధ్యాయం 11 వచనం. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకుని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. ఒకవేళ ఇక్కడే ఉన్నవారు, మనము ఎవరైతే మన పిల్లల కొరకే ఆస్తి సంపాదించి దాన్ని వృద్ధి చేయాలనుకుంటున్నామో ఒకటే ఒక మార్గం ఉంది. ఏంటో తెలుసా? కష్టము. దీనికి విరుద్ధంగా షార్ట్ కట్ ఒకటి ఉంది, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోతుందట, జాగ్రత్త. 24 వచనం. బెత్తము వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. పిల్లల్ని గాలికి వదిలేశారంటారు కొద్దిమందిని చూసి. అంటే ఏంటి? వాడిని పట్టించుకోలేదు, వాడికి భయం చెప్పలేదు, వాడిని కూర్చోబెట్టి నేర్పించలేదు, వాడు తప్పు చేస్తే దండించలేదు. అటువంటి వాడు ఫస్ట్ క్లాస్ క్వాలిఫైడ్ పర్సన్ చెడిపోవడానికి. 14 మొదటి వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తానే స్వయముగా తన ఇల్లు ఓడబెరుకును. సిస్టర్స్కి ఈ మాట హృదయంలోనికి వెళ్ళనివ్వండి. జ్ఞానవంతురాలు నీ ఇల్లు కట్టుకునేటువంటి బాధ్యతను నీకు ఇచ్చాడు, ఆ ధన్యత నీకు ఇచ్చాడు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల అని చెప్పబడింది. దేవుడు ఇల్లు కట్టుబాడు. రెండోది ఇల్లు కట్టేది ఎవరంటే భార్యట. జ్ఞానంతో చేస్తే ఇల్లు కట్టబడుతుంది, మూఢత్వంతో మూర్ఖంగా చేస్తే తన ఇల్లు తన చేతుల కాపురాన్ని పాడు చేసుకుంటుంది. 15వ అధ్యాయము చదివేశాము. ప్రియులరా, ఈ మాటలు హృదయంలో 15:22 వచ్చినాం కూడా. 15:22. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశంలో వ్యర్థమైపోతాయి, ఆలోచన చెప్పువారు బహుమంది ఉంటే ఉద్దేశాలు దృఢపరచబడతాయి. ఇక్కడ ఆపుదాము. ఈ 5 అధ్యాయాల్లోని కొన్ని హైలైట్స్ మీకు ఆకలి పుట్టించడానికి అక్కడక్కడ కొన్ని విషయాలు చెప్పాను. మీరింటికి వెళ్ళి చదువుతూ ఉండండి. ఈ 10 అధ్యాయాలు చదవండి. దేవుడు మీతోనే మాట్లాడుతున్నట్టు మీరు గ్రహిస్తారు. యవన దశలో అనేక సార్లు తప్పుడు నిర్ణయాల నుంచి, పాపం నుంచి తప్పించడానికి ఈ సామెతల గ్రంథం మాకు ఎంతో ఉపయోగపడింది. మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. ప్రాముఖ్యంగా మాటల గురించి ప్రశ్నించుకుంటూ, పరిశీలించుకుంటూ మన హృదయాల్ని రొట్టె విరుద్దాం. మన మాటలు దయ కనపడాలి, మన మాటల్లో జ్ఞానం కనపడాలి. అంతేకాని కొండెములు కానీ, కత్తిపోటు వంటి మాటలు కానీ ఉండకూడదు. పలానా సిస్టర్ అండి, ఒక్క మాట మాట్లాడితే చాలు ఎంత ఆదరణ కలుగుతుంది, ఆవిడతో కాసేపు ఉంటే చాలండి ఎంత ఓదార్పు కలుగుతుంది. అట్లుండాలి మన సాక్ష్యం. అమ్మ బాబోయ్, ఆవిడ నోట్లో నోరు పెట్టకూడదు. ఏంటన్నా అంతా ఆవిడ గురించే, స్త్రీల గురించి అంటున్నారంటే స్త్రీలే ఎక్కువ మాట్లాడతారు. మరి పురుషుడు సాధారణంగా రోజుకి 7,000 మాటలు మాట్లాడితే స్త్రీ ఎన్ని మాట్లాడుతుంది? 3 అంతలు 27,000 మాటలు మాట్లాడుతుంది. కాబట్టి విస్తారమైన మాటలు ఎవరి నోట్లో ఉంటాయంటే స్త్రీలు. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది కాబట్టి స్త్రీలే ఎక్కువ దోషాన్ని కూర్చుకుంటారు మాటలను బట్టి. చాలా శ్రమలు కొని తెచ్చుకుంటారు మాటలను బట్టి. రండి ప్రార్థన చేసుకుందాం. లెట్ us come on our knees and take part in Lord's table. ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుదాం. అందరూ మోకరించి మౌనంగా ఒక 2-3 నిమిషాలు మన హృదయాలను వాక్యపు వెలుగులో, ఈరోజు చెప్పబడిన వాక్యపు వెలుగులో పరిశీలించుకుందాం. మన హృదయాలు దేవుని ఎదుట నిర్దోషంగా ఉండాలి. నీ హృదయంలో నువ్వు ఒప్పుకోకుండా మిగిలిపోయిన, కుళ్ళిపోతున్న, నిలబడిపోయిన పాపం ఈరోజు కడగబడాలి. దేవుడు నిన్ను కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. అయ్యా, నేను కూడా జీవంను ప్రేమిస్తున్నాను, మంచి దినాలు చూడగొడుతున్నాను. కపటపు మాటలు నా నోట నుండి తీసివేసే, కీడు కలిగించే మాటలు తీసివేసే.
ఆరోగ్యకరమైన మాటలు నా నోట ఉంచు, నీ మాటలు నా నోట ఉంచు అని వేడుకుందా. అలాగే డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, గద్దింపును అసహించుకోకు. నిన్నెవరన్నా గద్దిస్తున్నారంటే ధన్యతగా భావించు. నీతిమంతులు కొట్టుట నాకు తైలాభిషేకం అంటాడు దావీదు. ఎఫెండ్ అవ్వద్దు, హట్ అయిపోవద్దు. మనల్ని గద్దించేవారు ఉండుట, దిద్దేవారు ఉండుట ఆశీర్వాదకరం. అది తొందరపడి నిర్ణయాలు చేయొద్దు. ప్రార్థన చేద్దాం, కనిపెడదాము, ఆలోచన అడిగి తెలుసుకుందాం పెద్దవారిని. తద్వారా రిగ్రెట్ అవ్వకుండా ఉంటాము. అలాగే శ్రద్ధగా పని చేద్దాము, పిల్లలు. సోమరితనము దేవునికి నచ్చదు. ఒక సోమరిని దేవుడు దీవించలేడండి. నీ ప్రయత్నం నువ్వు చేయగలిగింది చేయి. సుఖ వలయంలో నుంచి బయటికి వచ్చేసి తన పనిలో నిపుణత గలవారిని చూచితివా, వాడు అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుటనే నిలబడతాడని వాక్యం చెప్తుంది. బీ ఎక్స్పర్ట్ ఇన్ యువర్ ఫీల్డ్. జార స్త్రీ గురించి హెచ్చరించబడ్డాం. అటువంటి ఆమె జోలికి పోవద్దని దేవుని యొక్క వాక్యం హెచ్చరించింది. ఆ మాటల్లో తీయదనాన్ని చూసి, మా అమ్మ కంటే బాగా మాట్లాడుతున్నాడు, మా నాన్న కంటే బాగా మాట్లాడుతున్నాడు, నన్నింత అర్థం చేసుకునే వాళ్ళు నా ఫ్యామిలీలో ఎవరు లేరు. మోసము. తేనె లాంటి మాటలు రేపొద్దున చేదై కూర్చుంటాయి. నూనె లాంటి మాటలు నీకు తెలియకుండా నీ జీవితాన్ని కోసి పడేస్తాయి. వివాహం అయ్యేంత వరకు మీ శరీరాలను, మీ మనస్సులను పరిశుద్ధంగా, పవిత్రంగా కాపాడుకోండి. ఈరోజు చిన్నగా చేసే ఒక చాటింగ్ రేపొద్దున నిన్ను బజార్లో నిలబెడుతుందేమో. బీ కేర్ఫుల్, బీ హంబుల్.